హాయ్ అందరికీ. బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు గేమ్లో నుంచి భరణి తప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఇతనికి పాయింట్స్ తక్కువనే అని చెప్పేసి బిగ్ బాస్ ఈరోజు బరిలో నుంచి తప్పుకోమని అడిగింది. అందరూ చాలా ఎమోషన్ అయిపోయారు. భరణి ఈరోజు జరగబోయే పోరు నుంచి తప్పుకుంటాడు. ఈరోజు గేమ్లో అతను ఆడాడు. బిగ్ బాస్ ఇతని దగ్గర ఉన్న 50,000 పాయింట్స్ సగం 25,000 ఎవరికి ఇస్తామని అడిగింది. బిగ్ బాస్ అడిగితే ఇతను ఎమోషనల్ అయిపోయి నేను తనుజకి ఇచ్చేస్తా అని చెప్పాడు. తనుజకి ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నాడు భరణి? ఆల్రెడీ బిగ్ బాస్ అనుకుంది తనుజనే విన్ చేయాలని చెప్పేసి. బిగ్ బాస్ సీజన్ 9లో తనుజనే గెలవాలని చెప్పి అనుకుంది. అందుకనే తనుజకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. తనుజనే లాస్ట్ తనే గెలుస్తుంది, తనే ఉంటుంది. అందుకనే భరణి తనకి పాయింట్స్ అనేవి ఇచ్చేశాడు. తనకి 50,000 పాయింట్స్ ఉంటే 25,000 పాయింట్స్ తనుజకి ఇచ్చేశాడు. ఎందుకు ఇవ్వాలనుకున్నాడు ఆయన? వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, కానీ ఇవ్వలేదు. తనుజని గెలిపించాలని చెప్పేసి బిగ్ బాస్ అనుకుంటుంది కాబట్టి ఇతను భరణి తనుజకి పాయింట్స్ అనేవి 25,000 పాయింట్స్ ఇచ్చేశాడు. భరణి ఏడవడం కూడా కొంచెం ఓవర్ యాక్షన్ లాగానే ఉంది. ఓవర్ యాక్షన్గా ఏడ్చుకుంటా చెప్పిండు ఆయన నేను తనుజకి ఇచ్చేస్తా అని చెప్పి. అంటే అది లోపల ఫీల్డ్లో నుంచి రాలేదు, ఏదో కావాలని ఏడ్చినట్టు అట్లా అనిపించింది. ఏదో జస్ట్ ఏడుస్తున్నాము అన్నట్టుగా అనిపించింది. అతను నార్మల్గానే ఏడ్చిండు, ఎక్కువ ఫీల్తో రాలేదన్నమాట ఏడుపు కూడా. ఏదో జస్ట్ ఏడ్చిన అన్నట్టే, అంటే ఏడ్చిన అన్నట్టు నేను తనుజకి ఇస్తాను బిగ్ బాస్ అని ఏదో నార్మల్గా చెప్పేసిండు. తనుజ గెలవాలనుకుంటారు కాబట్టి వీళ్ళు తనుజకి పాయింట్స్ ఇచ్చేసిండు భరణి. తన 50,000 పాయింట్లో సగం 25,000 తనుజకి ఇచ్చేసిండు. తనుజకి ఇచ్చేస్తానగానే ఆమె రియాక్షన్ చూడండి ఎట్లుందో. అబ్బా నన్ను గెలిపిస్తావా, థ్యాంక్ యూ అన్నట్టుగా ఆమె రియాక్షన్ ఉంది. చాలా థ్యాంక్స్ రా బాబు నాకు ఇచ్చేసినావు అన్నట్టుగా ఆమె లోపల అనుకున్నట్టుంది. ఆమె రియాక్షన్ చూడండి ఎట్లుందో. ఎట్లా పోయి నేనే బిగ్ బాస్ సీజన్ 9 గెలవాలని చెప్పే కాన్ఫిడెన్స్తోనే ఆమె ఉన్నది. థ్యాంక్ యూ నాకు ఇచ్చినందుకు అని లోపల అనుకుందామే. అట్లా భరణి ఏడుస్తున్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఏడవకని చెప్పేసి మాట్లాడుతుంది. చాలా ఎమోషనల్ అయిపోయాడు మన భరణి గారు. తనుజ వెళ్ళిపోయి ఇంకా ధైర్యం చెప్పింది. సుమన్ శెట్టి కూడా భరణికి ఊక అన్న ఊక ఏడవకని చెప్పేసి అన్నాడు. భరణి అయితే మరీ బాగా ఎమోషనల్ అయిపోయాడు పాపం. తన పాయింట్స్ 50,000 పాయింట్స్, దాంట్లో సగం 25,000 తనుజకి ఇచ్చేసిండు. ఇంకా మొత్తానికి పాపం వీళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. కళ్యాణ్ మన ఇమాన్యుల్ అయితే, కళ్యాణ్కి అయితే అసలు ఛాన్సే ఇవ్వట్లేదు వీళ్ళైతే. మొత్తం తనుజనే ఫ్రేమ్లో కనిపించేస్తుంది. అందరూ ఎట్లా పోయి తనుజని గెలిపించాలనుకుంటారు కాబట్టి పాపం కళ్యాణ్కి ఎక్కువ ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. అందులో ఇమాన్యుల్ కూడా గట్టి పోటీ ఉండే కానీ వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసారు. మొత్తం తనుజ వైపు మళ్ళీపోయింది. ఇంకా వీళ్ళిద్దరు చాలా డల్గా ఉన్నారు. పాపం ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ అయితే చాలా దారుణం. అసలు తనుజకి పోటీకి వెళ్తారని చెప్పేసి వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసారు. ఇట్లా వేయడం కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరు కూడా బాధపడుతున్నారు బాగా. చూసుకోవచ్చు మనం. అసలు కళ్యాణ్ తన పర్ఫార్మెన్స్ అనేది అతను బయట పెట్టాలి, తన పర్ఫార్మెన్స్ చూపించాలి, కానీ ఎక్కువ ఛాన్స్ ఇవ్వట్లేదు అతనికి. ఎందుకంటే తనుజ గెలవాలనుకుంటారు కాబట్టి, విన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి కళ్యాణ్ని పక్కన పెట్టేసారు. ఇమాన్యుల్ కూడా మంచి గట్టిగానే పోటీ ఇచ్చిండే, కానీ తనుజ గెలవాలని చెప్పేసి ఇమాన్యుల్ కూడా పక్కన పెట్టేసారు. ఇమాన్యుల్కి కళ్యాణ్ని చాలా దూరంగా ఉంచుతున్నారు అనమాట వీళ్ళైతే. ఇక సుమన్ శెట్టి, భరణి, తనుజ ఇక ముగ్గురు మన భరణి ఎమోషనల్ అయిపోతుంటే ఇక సుమన్ శెట్టి, తనుజ అయితే ధైర్యం చెప్తారు మనోనికి, భరణికి అయితే.
చూసుకోవచ్చు. బిగ్ బాస్ ఇట్లా బిగ్ బాస్ అడిగింది, భరణి నీ పాయింట్‌లో సగం ఎవరికన్నా ఇచ్చేసేయి అంటే అందరూ చాలా బాధపడ్డారు. ఎవరికిస్తారో అని చెప్పేసి ఎక్సైట్‌మెంట్ అందరికీ ఉండే. కానీ మనోడు మాత్రం తనుజకి ఇచ్చేస్తా అని చెప్పిండు. అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. అసలు అన్ని పాయింట్స్ తనుజకే ఇవ్వాలని ఎందుకు? సగమైనా ఇవ్వచ్చు కదా! వేరే వాళ్ళకి ఇంకా కొన్ని సగం మిస్ అయిపోతది. కానీ మనోడు మొత్తం తనుజకే ఇచ్చేసిండు. ఎందుకో మరి తనుజకే ఇచ్చేసిండు మొత్తం. ఎవ్వరికి ఇవ్వలేదు మళ్ళీ. తనుజ ఒక్కరి పేరే చెప్పిండు. తనుజకే ఇచ్చేసిండు మనోడు మరి ఎందుకో రీజన్ తెలియదు మనకు కూడా. తనుజనే గెలవాలనుకుంటుండు కాబట్టి ఇంకా తనుజకే ఇచ్చేసిండు మనోడు. 25,000 అంటే చాలా ఎక్కువ పాయింట్స్ అవి. మొత్తం ఇచ్చేసిండు మనోడు. లాస్ట్‌లో వెళ్ళిపోయేటప్పుడైతే మనోడు స్మైల్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయిండు ఇంకా.